సుమతి కుటుంబానికి అలాగే మా డైరెక్టర్ అర్జున్ సార్కి అండ్ ఇంకా చాలామంది అభి వీళ్ళందరూ ఈ సినిమాలో ఒకరోజు షూటింగ్ చేస్తుంటే అప్పుడప్పుడు కోట గారు ఫోన్ చేస్తున్నారు, ఎరా ఎక్కడా అంటే బాగా షూటింగ్లో ఉన్నాను. అప్పుడు సినిమా పేరు హరే రామ హరే కృష్ణ. అంటే ఎవరెవరు ఆర్టిస్టులు అన్నాడు. డబ్బులు తగిలినా బాగా నన్ను పెట్టుకోలేదంటే అన్నాడు. అలా కదా కొంచెం ఎందుకు కాదు అంటే నేను బోల్డ్ అయిపోయాను అనుకున్నాడు. కాదు ఎవరెవరంటే లిస్ట్ చెప్పారు. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, బ్రహ్మానంద గారు, రఘుబాబు, ఇలా చెప్పుకుంటూ అక్కడ పెద్ద కళాకారులే అన్నారు. మాకంటే పెద్ద కళాకారులు ఇక్కడ ఉన్నారు బాబాయ్ అన్న. ఎవరో అన్నాడు. సోది కుటుంబం ఉంది ఇక్కడ. వాళ్ళు మామూలు కాదు, మనకంటే గొప్ప ఆర్టిస్ట్ ఉన్నాడు ఆయన. అంటే అంత గొప్ప ఆర్టిస్ట్ అయి ఉండి వీళ్ళ గురించి ఆయన పొగడాడంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే సినిమాలో చేసేది వేరు, వేదిక మీద చేసేది వేరు. సినిమా బాగాలంటే 1 hour కట్ లేదా ఇంకో 1 hour, బట్ వేదిక ఆ చివరిలో కూర్చున్న వ్యక్తికి కూడా వినిపించాలి. అందుకే వీళ్ళు గట్టిగా మాట్లాడటం అలవాటు. చూడండి, స్వర్గీయులు ప్రకాష్ రెడ్డి గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఆయన గట్టిగా మాట్లాడతారు సీన్లో. ఎందుకంటే అలవాటు వాళ్ళకి ఆ స్టేజ్ మీద చేసి. అలాగే కొండవలసి గారు, ఆయన కూడా ఇక్కడ మాట్లాడితే ఆల్మోస్ట్ ప్యారడైజ్ దాకా నిలబడతారు. ఎవరో చూడు పక్కన ఎవరు అడుస్తాడు, లేదు సార్ ఇక్కడ కాదండి అది ఫిలిం నగర్లో ఉన్నాడు ఎంత సంబంధం. అట్లాగా అలా వచ్చిన కళాకారులు ఎంతో మంది ఈరోజు ఇండస్ట్రీలో ఎదిగారు, పేరు సంపాదించుకున్నారు, ఎన్నో అవార్డులు సంపాదించుకున్నారు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే వేదిక మీద ఒక సీన్ చేస్తున్నప్పుడు చూసి గెటప్ కూడా ఆయన లేడీ గెటప్ తోటి డ్రామా చేస్తే చూసి మెచ్చి అప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్ళటం జరిగింది. గ్రేట్ నందమూరి తారక రామారావు గారు. అలాగే ఎంతో మంది నటులు అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా ఇంకా స్టిల్ వస్తూనే ఉన్నారు, వస్తూనే ఉంటారు, రావాలి. ఎందుకంటే వీళ్ళు చేసేది సోబీ వాళ్ళు నేను రోజు అనుకోకుండా వీళ్ళు ఒకసారి చూడాలి అని అనిపించి బోయినపల్లి కదా వీళ్ళందరూ ఉండేది. బోయినపల్లి